నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. చైత్ర శుక్ల అష్టమి రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలి, అలాగే పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అమ్మ, చైత్ర శుక్ల అష్టమికి ఉన్న విశిష్టత ఏంటంటారు? చైత్ర శుక్ల అష్టమిని భవానీ అష్టమి అంటారు, అశోకాష్టమి అంటారు. అమ్మవారు సతీగా అంటే దక్ష ప్రజాపతి కూతురుగా సతీదేవిగా వెలిసి శివుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత దక్షయజ్ఞంలో ఆవిడ ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత హిమవంతుడు తపస్సు చేసిన తర్వాత హిమవంతుడికి మేనకాదేవికి ఆవిడ పుత్రికగా జన్మించింది. అలా జన్మించిన రోజు ఈ చైత్ర శుక్ల అష్టమిగా చెప్తారు. అందుకని దీనికి భవానీ అష్టమి అనేటువంటి పేరుంది. చైత్ర శుక్ల అష్టమి రోజు అమ్మవారిని పూజించాలి అని చెప్తారు. ఆ రోజు అమ్మవారికి పూజ చేస్తే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు అవుతారు. అయితే అష్టమి తిథి రోజు అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలంటారు? అష్టమి తిథి అంటే చైత్ర శుక్ల అష్టమి విశేషమైనటువంటిది. కానీ ప్రతి అష్టమి కూడా అమ్మవారికి పూజ చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేసేప్పుడు ఈ అష్టమి రోజు మాత్రం ప్రత్యేకంగా అమ్మవారికి 8 రకాల పిండి వంటలు చేయటం, 8 దీపాలు వెలిగించటం, 8 రకాల పువ్వులు, 8 రకాల పత్రితో అర్చన చేయటం, 8 మంది ముత్తైదులకి భోజనం పెట్టడం, లేదా 8 మందికి తాంబూలం ఇవ్వటం, 8 రకాల పిండి వంటలు చేయడం. అంటే మనం ఎంత విశేషంగా చేస్తే అంత విశేషంగా చేసుకోవచ్చు. అవేమీ చేయలేకపోయినా సరే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి 8 ప్రదక్షిణలు చేయండి. 8 ఫలాలు, 8 రకాలు కానీ, 8 ఫలాలు కానీ, 8 రకాల పువ్వులు కానీ, 8 పువ్వులు కానీ మరి అమ్మవారికి సమర్పణ చేయండి. చేసి అమ్మవారికి ఫల నివేదన చేసి నమస్కారం చేసి తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు. 8 రకాలుగా పూజ చేయటం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేటువంటిది. ఎప్పుడు అష్టమి రోజు అమ్మవారి గుడికి వెళ్ళినా 8 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలిట. అయితే అష్టమి రోజున అమ్మవారిని ఏ విధంగా కొలవాలంటారు? ఏ రూపంలో కొలవాలి? ఏ రూపంలో కలవాలి అనే దానికి ఇక్కడ మనకి ఏ రూపమైనా పర్వాలేదు. మామూలుగా ఏమిటంటే ఇక్కడ భవానీ అష్టమి కాబట్టి పార్వతీదేవికి పూజ చేస్తారు. అయితే మనకి అనేక గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏమిటంటే, మీరు లలితా సహస్రనామం చదవండి, లక్ష్మీ సహస్రనామం చదవండి, చండీ పారాయణ, చండీ సప్తశతి పారాయణ చూడండి. ఎలాంటి ప్రత్యేకమైన చూసినా కూడా అష్టమి రోజు పారాయణ చేయాలి అనేటువంటిది మనకి ప్రత్యేకంగా కనపడుతుంది. అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, పౌర్ణిమ రోజు కానీ, అమావాస్య రోజు కానీ అమ్మవారికి పూజ చేయటం విశేషంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ప్రతి పారాయణ చెప్పినప్పుడు అష్టమి రోజు చేస్తే విశేషం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అశోకాష్టమి అంటూ ఉంటారు కదమ్మా, అసలు అంటే ఏంటంటారు? అశోక అంటే శోకము లేనటువంటిది, శోకము తీసేటువంటిది. అందుకని ఈ చైత్ర శుక్ల అష్టమికి అశోకాష్టమి అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ఆ రోజు అమ్మవారిని పూజ చేయటం వలన మనకు ఉండేటువంటి సకల దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని చేకూరుస్తుందిట. ఆనందం ఎవరికి అక్కర్లేదు, అందరూ ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనుకుంటారు. ఆనందము అంటే మీ ఇష్టమైనటువంటి విధంగా ఆనందించడం అని కాదు, మీకు దుఃఖాలు కష్టాలు లేకుండా ప్రశాంతమైనటువంటి ప్రశాంతతను ఇచ్చేటువంటిది, ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అంటే నాకేమీ లేదు, నేను హాయిగా ఉన్నాను, భగవంతుడు ఉన్నాడు, నేను బాగానే, అంటే నేను మంచి దారిలోనే ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి కష్టాలు లేవు. నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుందమ్మా? మనం ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి నిజమైనటువంటి ఆనందం. నేను ఎవరికి ఎలాంటి తప్పు చేయలేదు అన్నప్పుడు ఉండేటువంటి ధైర్యం వేరు. మనం ఏదో ఒక తప్పు చేస్తూ భయపడుతూ పైకి లౌకికంగా సంతోషంగా కనిపించడం వేరు. లోపల ఎప్పుడో ఒక న్యూనత ఉంటూ ఉంటుంది. దీని దెబ్బ నేను ఎప్పుడో పడాలి, ఎప్పుడో ఈ దుఃఖం నాకు తప్పదు అనేటువంటి భయం వేరు. అలాంటి భయం లేకుండా ఉండాలి అంటే మనం ధర్మంగా నడుచుకోవాలి. ధర్మంగా నడుచుకున్న పూర్వజన్మ నుంచి వచ్చేటువంటివి మీద పడుతూ ఉంటాయి. ధర్మంగా ఉన్న వాళ్ళకి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అనేటువంటి ధైర్యం వాళ్ళకి తెలుసు. పూర్వజన్మవి పోవడం కోసం చెప్పేసి భగవంతుని ఆరాధించడం, అలా అమ్మవారిని ఆరాధించడం వలన, ఈ అశోకాష్టమి రోజు అమ్మవారిని ఆరాధించడం వలన
పూర్వజన్మలో మీరు చేసినటువంటి వాటికి పరిహారం కలగటం, ఆనందంగా ఉండగలిగేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. అంటే ఈ జన్మలో మనని మనం ప్యూరిఫై చేసుకోవాలి, సంస్కరించుకోవాలి. అయితే ఈ అశోకాష్టమి అన్నది పూర్ణిమ ముందు చేయాలా లేకపోతే అమావాస్య ముందు చేయాలంటారా? శుక్ల అష్టమికి అంటే ఈ అశోకాష్టమి అనేటువంటిది మరి మనం రేపని చెప్పుకుంటూ ఉన్నాం కదా, అందుకని చెప్పేసి శ్రీరామనవమికి ముందు రోజు వచ్చేటువంటి అష్టమికి రుద్రాష్టమి అని, అశోకాష్టమి అని, భవానీ అష్టమి అనేటువంటి పేర్లు ఉన్నాయి. కాబట్టి దానికంటే ముందు రోజు వచ్చేటువంటిది మన శుక్లపక్షంలోనే వస్తుంది. కాబట్టి శుక్లపక్షంలోనే విశేషంగా చేయాలి. ఓకే అమ్మ, నళిని అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నళిని పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. మార్చ్ 3, 1991. మార్చ్ 6 అండి. మార్చ్ 6 మార్చ్ 6 రాత్రి 7:30 అవునండి. సికింద్రాబాద్ లో పుట్టారు. అవును. అమ్మ, ఒక విషయం, మీరెవరైనా ముందుగా ఫోన్ చేసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు దగ్గర పెట్టుకొని చెప్పండి. 3 రోజులు మారేసరికి మీ జాతకం మొత్తం మారిపోతుంది కదా. అప్పటికప్పుడు ప్రోగ్రాంలో కరెక్ట్గా చూసి చెప్పాలంటే కష్టం అవుతుంది. నేను ఇదివరకోసారి కూడా చెప్పాను, మీరు ఎవరు డేటా ఇచ్చినా ముందుగా మీ దగ్గర పెట్టుకుని మీరు రుజుకి ఫోన్ చేసి మాట్లాడండి. పాపకు మ్యారేజ్ 1 year నుంచి ట్రై చేస్తున్నామండి. కావట్లేదా? అవ్వటం లేదా? అవ్వటం లేదండి. ఎందుకంటే మరి మీ అమ్మాయి ఎవరినన్నా ఇష్టపడుతోందమ్మా? లేదండి. లేదా? జాబ్ చేస్తుంది ఇప్పుడు. జాబ్ చేస్తోందా? సంబంధాలు చూస్తున్నారా మీరు? మరి చూస్తున్నాము. అయితే గోత్రం తెలుస్తూనే, లేకపోతే హైట్ ప్రాబ్లం వస్తుంది. హైట్ ప్రాబ్లం వస్తుందా? ఇప్పుడు మీ అమ్మాయికి లగ్నాధిపతి బుధుడి మహర్దశ నడుస్తోంది. ఈ సంవత్సరం మీరు తీవ్ర ప్రయత్నం చేస్తే మాత్రం ఈ జూన్ లోపల ఎటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయమ్మా. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి గురువు ఉచ్చ స్థితిలో కర్కాటకంలో ఉన్నాడు. గోచార గురువు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి మీరు తీవ్ర ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ మే లోపల ఎటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం మళ్ళీ 16 జూన్ తర్వాత ఎటువంటి అవకాశం ఉంది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనేటువంటి నామాన్ని అమ్మాయిని జపం చేయమని చెప్పండి. రుక్మిణి కళ్యాణం కానీ, సీతారామ కళ్యాణ వివాహ ఘట్టాన్ని కానీ చదవమని చెప్పండి. ముఖ్యంగా ఈ ఉగాది నుంచి అది ప్రారంభం చేసి 40 రోజులు చదివితే తప్పకుండా వివాహం ఎటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని తొందరలోనే మీ అమ్మాయికి వివాహం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, చిన్న విరామం తీసుకుందాం. అష్టమి రోజు పుడితే దోషమా? ఈ ప్రశ్నకు సమాధానం చిన్న విరామం తర్వాత తెలుసు. అమ్మ, అశోక కలిక అంటే ఏంటమ్మా? మనకి పంచాంగాల్లో అశోక కలికా భక్షణం అని రాస్తారు. మామూలుగా ఉగాది రోజేమో మనం నింబ కుసుమ భక్షణం, నింబ పత్ర భక్షణం అన్నట్టుగానే ఇక్కడ అష్టమి రోజు అశోక కలికా భక్షణం అని రాస్తారు. అంటే ఇది అందరూ తినాలని కాదు, అదైతేనో సర్వజనులు తినాలి. ఇది నింబపత్రము, నింబ కుసుమం అయితే వేప పువ్వు, వేపాకు మాత్రం అందరూ తినాలి. కానీ అశోక కలికా భక్షణం అనడానికి మాత్రం దీనికి ప్రత్యేకమైనటువంటి విధి విధానం కనబడుతోంది. అది ఏమిటి అంటే ఆ రోజు రుద్రుడికి అంటే శివుడికి పూజ చేయాలిట, పార్వతీదేవికి పూజ చేయాలి. చేసి అశోక వృక్షం నుంచి అశోక పత్రాలని, ఆ తర్వాత అశోక మొగ్గలని తెచ్చి దాన్ని ముఖ్యంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది, పునర్వసు నక్షత్రం మనకి నవమి రోజు వస్తుంది, ఒక్కోసారి ముందుగా కూడా వస్తుంది. ఆ పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో తింటే చాలా విశేషంట. అయితే దీన్ని ఏమిటి, ఈ అశోక కలికలు అంటే అశోక మొగ్గలు అవన్నీ కూడా తెచ్చి శివుడికి అమ్మవారికి పూజ చేసి, ఏ స్త్రీకైతే గర్భస్థ దోషాలు ఉండి సంతానం కలగటం లేదో ఆవిడ ఈ మొగ్గల్ని, పూజ చేసినటువంటి మొగ్గల్ని మధ్యాహ్న సమయంలో శివపార్వతుల్ని స్మరించుకుని అవి తింటే గర్భస్థ దోషాలు పోతాయిట, సంతానవతులవుతారట. నేను
ఇదివరకు ఒకసారి ఉగాదికి ముందు ఈ విషయాన్ని చెప్పాను. చెప్పినప్పుడు ఒక అమ్మాయి, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పని మనిషి, అమ్మాయికి పూజలు ఏం చేయటం తెలియదు. అయితే అమ్మాయి ఇదేదో పువ్వులు అంటే అశోక వృక్షం మీరు చూసే ఉంటారు, చాలా ఇళ్లలో ఉంటాయి కదా, ఇవి తింటే అవుతుందని చెప్పారు, నేను తినచ్చా అని ఆవిడని అడిగిందిట. మాకు తెలిసిన వాళ్ళు బంధువులు కూడా అవుతారు. అయ్యో తినచ్చని చెప్పేసి ఆవిడ తెప్పించి ఆ పువ్వులు ఇచ్చిందిట. ఇంట్లో శివపార్వతుల ఫోటో పెట్టి దీపారాధన చేసి ఆ మొగ్గలు పెట్టి ఆ మొగ్గలు అమ్మాయి తిన్నదట. మరుసటి నెల ఆవిడ గర్భం దాల్చింది. తర్వాత 12 కొడుకును కన్నది కూడా. అంటే నేను ఇది కథ కోసం చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. ఇది మనకి ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది, తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ఉంది, పంచాంగాల్లో కూడా రాస్తారు. అంటే నేను ఏది చెప్పట్లేదు ఇది. అమ్మ శ్రీకృష్ణ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీకృష్ణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. మీ బాబా అండి? మా మనవడండి. మనవడా? సరే ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి. సెప్టెంబర్ 12, 2011 అవునండి. ఉదయం 6:20 బెంగళూరులో పుట్టాడు కదండి? అవునవునండి. ఓకే అండి, సమస్య ఏంటో వివరించండి మేడంతో. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. బాబుకి మజిల్స్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పెడల్ నింపాడు, కూర్చోడండి. అందులో మళ్ళీ రాత్రిళ్ళు కూడా పుట్టినప్పటి నుంచి నిద్ర కూడా వస్తారు. ఈ హెల్త్ ప్రాబ్లం గురించి చాలా తక్కువ, అంటే మజిల్స్ ప్రాబ్లం అంటుండ్రు డాక్టర్ గారు. అవును. నడుస్తుండు కానీ కూర్చోవడం మెడల్ నిలబెట్టడండి. మెడల్ నిలబెట్టడు. మీరేం చేస్తారంటే అమ్మ, మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి, స్కంద కవచం చదవాలి, రాసుకోండి. స్కంద కవచం చదవాలి. ఆ తర్వాత ఈ అబ్బాయి పేరు మీద పూర్వజన్మ నుంచి ఉండేటువంటి దోషాలు పోవాలని ఈ రామనవరాత్రులు అయిపోతూ ఉన్నాయి. అయిపోయినా పర్వాలేదు, కనీసం శ్రీరామనవమి నుంచి మొదలుపెట్టైనా ఒకసారి రామాయణ పారాయణం చేయించండి. రోజు రామరక్షా స్తోత్రాన్ని చదవండి, స్కంద కవచం చదవండి. ఒక ఆదివారం రోజు లేదా ఒక సప్తమి రోజు ఆ పిల్లవాడి పేరు మీద ఆరోగ్యం బాగుండాలని అరుణ పారాయణం చేయించండి. ఆ అబ్బాయి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం రోజు ప్రతి నెల అభిషేకం, శివుడికి అభిషేకం చేయించండి. తర్వాత వీపు భాగంలో చెయ్యి పెట్టి వెన్నెముక దగ్గర నుంచి మజిల్స్ దగ్గర నుంచి కూడా అతనికి క్రీమ్ అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద అని ఏదైనా ఒక లేపనం, మీరు ఆయుర్వేద డాక్టర్లను అడిగి పైన రాసేటువంటి లేపనం మాసాజ్ ఏదైనా ఉంటే చేస్తూ ఈ మంత్ర జపాన్ని రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేయండి. ఉపశమనం ఉంటుంది, తర్వాత బాగుపడుతుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదమ్మా. ఓకే, మరి విన్నారు కదండి, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. అలాగే మేడం చెప్పిన జాగ్రత్తలు, సలహాలు అన్నీ కూడా పాటించండి. త్వరలోనే బాబుకి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అష్టమి అంటే అందరూ భయపడుతూ ఉంటారు కదా, అసలు ఎందుకు అష్టమికి అంతలాంటి విశిష్టత వచ్చింది? అష్టమికి విశిష్టత అంటే అమ్మవారు పుట్టింది కాబట్టి అమ్మవారు పుట్టినరోజుకి విశిష్టత ఉంటుంది కదా. అంతేకాకుండా జ్యోతిష్యపరంగా కూడా అష్టమికి జయతిథి అనేటువంటి పేరుంది. అందుకని అష్టమిని చూసి అంతగా భయపడక్కర్లేదు. ఇంకోటి, అష్టమికి అష్టమి వ్యాధినాశిని అనేటువంటి పేరు కూడా ఉంది. మేము ఎవరికైనా ఔషధ సేవనం చేయాలంటే, ఆపరేషన్లు చేయించుకోవాలి అంటే మంగళవారం అష్టమి రోజు చేయించుకోమని చెప్తూ ఉంటాం. అలా చేయించుకుంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్తూ ఉంటాం. అంటే అష్టమికి వ్యాధినాశనం చేసేటువంటి గుణం ఉంది. జయతిథి అని కూడా చెప్తూ ఉంటాం. కానీ అన్నిటికీ అష్టమిని తీసేయక్కర్లేదు. అష్టమి రోజు లగ్నం బాగుండి అన్నీ బాగుంటే ఉపనయనము, వివాహం కూడా చేస్తారు, గృహప్రవేశం కూడా చేస్తారు. అష్టమి అంటే గుడ్డిగా చాలా మంది అష్టమి రోజున ఎటువంటి పనులు స్టార్ట్ చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు, కష్టాలు పడతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అదే మూఢనమ్మకాలు చాలా మందిలో ఉన్నాయి. అష్టమి రోజు ప్రయాణం చేయకూడదు. అష్టమి రోజు ప్రయాణం చేయకూడదు, కానీ మిగతావన్నీ లగ్న బలము, మిగతా అన్ని బలాలు ఉంటే ఆ రోజు వివాహ ముహూర్తాలు ఉంటాయి. మీరు పంచాంగం చూడండి, ఆ రోజు గృహప్రవేశ ముహూర్తాలు ఉంటాయి, ఆ రోజు ఉపనయన ముహూర్తాలు ఉంటాయి. ఆ తర్వాత ఔషధ సేవనానికి విశేషమైనటువంటిది జయతిథి అని దానికి పేరు. అందుకని అష్టమిని చూసి అందరూ భయపడక్కర్లేదు. ప్రయాణం మాత్రం ప్రారంభం చేయకూడదు.
అత్యవసర పరిస్థితుల్లో చేస్తే కొన్ని దానాలు చేసి ప్రయాణం కూడా చేయవచ్చు. అది మరొకసారి మనం చెప్పుకుందాం. తప్పకుండా. ప్రయాణాల గురించి విశేషంగా కొన్ని ఎపిసోడ్స్ చేసుకుందాం. ఓకేనా, ప్రతి చిన్న బ్రేక్ తీసుకుందాం. అలాగే. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు అమ్మ, మరి అష్టమికి ఇంకా ఏమైనా విశిష్టత ఉందా? అష్టమి బుధవారం రోజు పునర్వసు నక్షత్రం వస్తే మహావిశేషం. అసలు అష్టమి బుధవారం వచ్చినా కూడా అలభ్య పుణ్యకాలము అంటారు. మనకి భౌమ చవితి, భాను సప్తమి, తర్వాత బుధాష్టమి అని వీటికి పేర్లు అనమాట. అంటే ఇవన్నీ కూడా అలభ్య పుణ్యకాలాలుగా చెప్తాం. బుధవారం అష్టమి వస్తే చాలా విశేషమైనటువంటిది. ఒక సూర్యగ్రహణం రోజు ఎలాంటి పర్వటి కాలమో, అంటే మామూలుగా ఏదైనా మనం ఒక దానము, జపము, హోమము ఇలాంటివి చేస్తే మామూలప్పటికంటే కూడా సూర్యగ్రహణంలో చేసినప్పుడు 1000 ఫలితం వస్తుంది అని ఎలా విధంగా చెప్తారో, ఈ బుధవారం అష్టమి వచ్చినప్పుడు సూర్యగ్రహణం కాదు, కానీ సూర్యగ్రహణంలో చేస్తే ఎలాంటి 1000 ఫలితం వస్తుందో, ఇలా బుధవారం అష్టమి వచ్చినప్పుడు చేస్తే అంతటి విశేషమైనటువంటి ఫలితం వస్తుందిట. అలభ్య పుణ్యకాలము అని ఆ రోజు చేసేటువంటి జపదాన హోమాలకి అక్షయ ఫలితం, అంటే క్షయము లేనటువంటి, నాశము లేనటువంటి ఫలితము అది సిద్ధిస్తుంది వాళ్ళకి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే అంతటి విశిష్టత ఉంది బుధవారం అష్టమి వస్తే. అష్టమి తిథికి అంతటి విశేషం ఉంది. అంటే ఈ చైత్ర మాసంలో వచ్చే అష్టమికి అలాంటిది ఉందంటారా, లేకపోతే ఇంకెప్పుడైనా కూడా అష్టమి బుధవారం వస్తే ఇలాంటిది రోజు ఉంటుందంటారా? అసలు చైత్ర మాసంలో వచ్చేటువంటి శుక్ల అష్టమికి అది బుధవారం వచ్చినా, పునర్వసు నక్షత్రంతో వచ్చినా రాకపోయినా విశేషమే. ఎందుకంటే ఈ అష్టమికి భవానీ అష్టమి, అశోకాష్టమి, రుద్రాష్టమి అనేటువంటి పేర్లు ఉన్నాయి కాబట్టి, అమ్మవారి జన్మ తిథిగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి విశేషం. కానీ ఒక్క చైత్ర మాసంలోనే కాదు, ఎప్పుడైనా సంవత్సరం మొత్తంలో ఏ నెలలో అయినా బుధవారం అష్టమి వస్తే, అందులో పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే చాలా విశేషమైనటువంటిది. అప్పుడు మీరు ఏ జపం చేసినా, ఏ దానం చేసినా, ఏ హోమం చేసినా కూడా దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే అమ్మ, మీరు ఇందాక అన్నారు కదా అశోక చెట్టు మొగ్గలు తింటే సంతానం కలుగుతుంది అని. అంటే దీనికి వైద్యపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? మనకి వైద్య శాస్త్రంలో కూడా దీనికి కొన్ని ఉన్నాయన్నమాట. అశోక ఫలాలు తింటే, అశోక పత్రాలు, అశోక పుష్పాలు తినటం వలన గర్భస్థ దోషాలు, ఋతు దోషాలు పోతాయిట. కొంతమందికి ఇప్పుడు పీసీఓడి అని చాలా మంది చెప్తూ ఉన్నారు కదా, దానివల్ల పీరియడ్ సరిగ్గా రాకపోవడం, ఓవ్యులేషన్ సరిగ్గా లేకపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటివన్నీ చాలా మందికి జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. అలాంటి దోషాలన్నింటినీ కూడా పోగొడుతుందిట. దీనికి మనకి పురాణంలో ఒక కథ కనిపిస్తుంది. ఒక మునీశ్వరుడు దారిలో దొరికిందని ఒక అమ్మాయిని పెంచుకున్నాడు, కూతురులాగా పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత అమ్మాయికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఒక రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయి వెళ్తోందిట. రథం మీద వెళ్తున్నప్పుడు అమ్మాయికి ఏం చేశాట, కొన్ని గింజల్ని ఇచ్చాట. ఈ అశోక చెట్టుకు పుష్పాలు, తర్వాత ఫలాలు వచ్చి దాని గింజలన్నీ కూడా విత్తనాల్లాగా వస్తాయి కదా, అవన్నీ కూడా అమ్మాయికి ఇచ్చాట. ఈ బుట్టలో పెట్టుకో, మీ అత్తవారింటికి వెళ్ళేప్పుడు దారి పొడుగునా ఇటువైపు అటువైపు వీటిని చల్లుతూ వెళ్ళమన్నట్ట. వాటన్నిటినీ చల్లుతూ వెళ్ళింది అమ్మాయి. అత్తవారింటికి వెళ్ళింది, కాపురం చేస్తూ ఉంది. ఆ అమ్మాయికి ప్రతి సంవత్సరం గర్భం దాల్చడం, అబార్షన్స్ కావడం, గర్భం దాల్చడం, అబార్షన్స్ ఇవ్వడం. మనస్తాపం చెందిందిట. ఏమిటి గర్భం నిలవటం లేదు, సంతానం కలగటం లేదు, నేనేం చెయ్యాలి? తండ్రి మునీశ్వరుడు ఆయనకి ఏదో ఉపాయం, ఏదో ఒక శాంతి చెప్తాడు. ఆయన అత్తవారింట్లో ఏదైనా మనస్తాపం కలిగినప్పుడు కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళాలని అమ్మాయిలకు అనిపిస్తూ ఉంటుంది. కానీ భర్తను అడిగి ఆవిడ మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి వచ్చిందట, పెంచిన తండ్రి దగ్గరికి వచ్చి, నాకు ఇలా జరిగింది, నేనేం చెయ్యాలి అంటే ఆయన నవ్వి, నువ్వు దారి పొడుగున విత్తనాలు వేస్తూ వెళ్ళావు, ఆ చెట్లను చూసావా అన్నట్ట. అవును, నేను వెళ్ళినప్పుడు చేశాను, అవి పెద్ద పెద్ద వృక్షాలుగా అయిపోయాయి, 3 ఏళ్లలో చాలా పెద్దగా ఉన్నాయి అంటే ఆయన ఒక నవ్వు నవ్వి శిష్యుల్ని పంపించి కొన్ని పువ్వులు తెప్పించట. ఇక్కడ అమ్మవారికి నువ్వు పూజ చెయ్యి, ఇప్పుడు అశోకాష్టమి, ఈరోజు నువ్వు ఈ పూలతో పూజ చెయ్యి అని చెప్పేసి ఆ పూజ చేసిన తర్వాత 8 మొగ్గల్ని తీసుకొని ఆయన మంత్రించి దీన్ని నువ్వు తినమన్నట్ట. అది తిన్న తర్వాత ఇంకా నువ్వు అత్తవారింటికి వెళ్ళు, ఇకపైన నీకు అబార్షన్స్ జరగవు అని చెప్పాట. ఇంకేముంది, ఆ తర్వాత అమ్మాయికి మంత్రజలంతో కలిపి తండ్రి గారి ఆశీర్వచనం, అందులో ఆ అశోక వృక్షానికి నుండి వచ్చినటువంటి పువ్వుల్ని తినటం, దీనివల్ల అమ్మాయికి తర్వాత అబార్షన్ జరగలేదుట, సంతానవతి అయిందిట. అంటే పురాణాల్లో మనకి కనిపించేటువంటి చిట్టి కథ ఇది. అయినప్పటికీ ఆయుర్వేదంలో కూడా మనకి కనిపిస్తుంది. అశోక వృక్షానికి ఉండేటువంటి మరో విశేషం ఏమిటి తెలుసా? చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యువతులు వయసులో ఉన్నటువంటి వాడు మొదట్లో దాన్ని తన్నితే దానికి పువ్వులు బాగా వస్తాయిట. ఓహో. సంస్కృత గ్రంథాల్లో అనేక చోట్ల మనకి ఆసక్తికరమైనటువంటి కథనాలు ఇందులో కనిపిస్తాయి. ఆ చెట్టు మొదట్లో ఆడపిల్లలు, వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు దాని మొదలు దగ్గర
తన్నితే కాలితో తన్నితే అది ఎక్కువగా పుష్పిస్తుందిట. ఆ పుష్పాలు తింటే వీళ్ళకి సంతాన దోషాలు పోతాయిట. ఓహో. ఆయుర్వేదంలో మాత్రం ఈ అశోక పుష్పాలు తినటం వలన గర్భస్థ దోషాలు, ఋతు సంబంధమైన దోషాలు పోతాయి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. అశోకాష్టమి రోజు, ఎందుకంటే ఇప్పుడు అవి బాగా పుష్పిస్తూ ఉంటాయి కాబట్టి అమ్మవారికి ఏదైనా కూడా అంటే భగవంతుడి అనుగ్రహంతో తీసుకోవడం వలన సత్ఫలితాలు ఉంటాయి. మనకి ఏదో చెట్టుకు కోసేసి ఎప్పుడంటే అప్పుడు మింగడం కాకుండా ఒక సద్భావన కలిగి మనసును కూడా దానికి సరిగ్గా మనం చేసుకుంటాం. ఇది తింటే నాకు జరుగుతుంది అని ఒక నమ్మకంతో చేస్తాం అనమాట. ఇందులో దేవుడి ఆశీర్వచనం తీసుకోవడం, అమ్మవారికి దాంతో పూజ చేయడం, శివుడికి దాంతో పూజ చేయడం, వాటిని ప్రసాదంగా తీసుకోవడం. అలా తీసుకుంటే వీళ్ళకు ఉండేటువంటి గర్భస్థ దోషాలన్నీ పోతాయట. ఓకే అమ్మా. అలాగే అష్టమి రోజున శుభకార్యాలు లాంటివి చేయొచ్చు అంటారా? అంటే అష్టమి రోజు చెయ్యొచ్చా అని ప్రత్యేకంగా అష్టమి రోజు పెట్టుకోవడం అని కాదు. మనం మామూలుగా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకుంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో పాటు లగ్నబలం కూడా చూస్తాం. అంటే దేనికోసం చేస్తున్నామో ఆ స్థాన శుద్ధి చూస్తాము, అష్టమ శుద్ధి చూస్తాము. అన్నీ కుదిరాయి, తిథి మాత్రం కుదరలేదనుకోండి, అలాంటప్పుడు అష్టమి రోజు కూడా పెట్టుకోవచ్చు. అసలు నిజానికి పంచాంగాల్లో తిథివార నక్షత్ర యోగ కరణాల్లో తిథికి ఉండేటువంటిది, తిథికి ఇచ్చేటువంటి మార్కులు తిథిం ఏక గుణం అంటారు. తిథికి ఒకటే మార్కు. అందుకని అష్టమికి జయతిథి అనేటువంటి పేరు కూడా ఉంది కాబట్టి అష్టమి రోజు శుభకార్యాలు చేయవచ్చు. అయితే తిథిం ఏకగుణం అన్నారని అమావాస్య రోజు చేయొచ్చా అని అడగద్దు. ఎందుకంటే చంద్రబలం ఉండదు కదా. తారాబలం చంద్రబలం తదేవ లగ్నబలం అంటారు. అంటే చంద్రబలం ఆ రోజు ఉండదు కాబట్టి తిథి పనికొచ్చినా కూడా చంద్రబలం ఉండదు కాబట్టి అమావాస్య రోజు చేయకూడదు, అష్టమి రోజు చేయొచ్చు. ఓకే అమ్మా, చాలా చక్కటి ఈ విషయాలు వివరించారు. వాళ్ళకి సమయం కూడా అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం. అలాగే. ఇది వాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో శ్రీరామనవమి సందర్భంగా అనేక ఆసక్తికరమైన విషయాల గురించి మనం రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.